ఒక హంతకుడు చంపేశాడు, కానీ ఆయుధం కత్తి కాదు, తుపాకీ కాదు, అతని ఆయుధం మనసు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలో చూసిన తర్వాత కూడా మెదడులో తిరుగుతూనే ఉండే సినిమా ఏదైనా ఉంది అంటే సమాధానం ఒకటే, సైక్ సిద్ధార్థ్ మూవీ. ఇది సినిమా కాదు, ఒక మానసిక ప్రయోగం, ఒక సైకాలజికల్ చెస్ గేమ్ అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా నేను ప్రశ్నించే కథ అని చెప్పవచ్చు. కథ ఏంటంటే, సిద్ధార్థ్ ఒక సైకాలజిస్ట్, కానీ సాధారణ డాక్టర్ కాదు. రోగుల్ని ట్రీట్ చేస్తాడా లేదా వాళ్ళ బలహీనతల్ని ఆయుధంగా మార్చుకుంటాడా అనేది సినిమా ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఒక సిరీస్ ఆఫ్ క్రైమ్, అవి ఎలా జరిగాయో పోలీసులకు అర్థం కాదు, కానీ ప్రతి క్రైమ్ వెనుక ఒక మైండ్ గేమ్, ఒక సైకాలజికల్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడే ఎంటర్ అవుతాడు సిద్ధార్థ్. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసుని సాల్వ్ చేస్తున్న వాడే. కేసుకి మూలమా? ఇదే సైక్ సిద్ధార్థ్ అసలు ఆత్మకథ అని చెప్పవచ్చు. సినిమాలో హీరో కాదు, సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ హీరో. అతని డైలాగ్స్ చాలా తక్కువ, కళ్ళలో ఎమోషన్స్ చాలా ఎక్కువ, కానీ మాటల మధ్య మౌనం ఇంకా ఎక్కువ అండి. ప్రతి సీన్లో అతను నిజంగా మంచోడా లేదా పర్ఫెక్ట్ మ్యానిపులేటరా అనే డౌట్ మనకు ఎండ్ అయ్యే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఇది విలన్ క్యారెక్టరు కాదు, మరి హీరో క్యారెక్టరును కాదు. ఇది గ్రే షేడ్ సైకాలజీ మాస్టర్ అని చెప్పవచ్చు. ఈ మూవీలో ఫస్ట్ కట్లు మాస్ ఎలివేషన్స్ కోసం అస్సలే కాదు, ఇది స్లో బర్న్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి సీన్ని మన మనసులో నాటేలా, ప్రశ్నలు ప్రతి సీన్కు డౌట్ వచ్చేలా సినిమాను తయారు చేశాడు. చాలా సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు. ఆ మౌనం మనం భయపెడుతుంది. ప్రత్యేకంగా క్లైమాక్స్ ముందు 20 నిమిషాలు అసలు మైండ్ బెండ్ చేస్తాయి. ఈ సినిమా క్లైమాక్స్ షాక్ ఇవ్వదు, చంపేయదు, కానీ మీ ఆలోచనల్ని తలకిందులు చేస్తుంది. సినిమా అయిపోయాక కూడా సిద్ధార్థ్ సరైనవాడా లేదా ప్రమాదమా అనే డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఇదే సినిమాను గెలిపిస్తుందండి. ఇక ముఖ్యంగా ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే, కమర్షియల్ సినిమా చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు. స్లో పేస్, కొన్ని చోట్ల బోర్ అనిపించవచ్చు, పాటలు లేవు. ఇది ప్లస్ మైనస్ మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. మూవీకి స్ట్రాంగ్ సెంట్రల్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది. ఇంకా ముఖ్యంగా అంటే సైకాలజికల్ డెప్త్ బాగా ఉంటుందండి. బాగా ఆలోచించేసే విధంగా మూవీ అయితే ఉంటుంది. సైక్ సిద్ధార్థ్ మూవీ ఒక థ్రిల్లర్ కాదు, ఒక మానసిక ప్రయాణం. ప్రతి ఒక్కరి కోసం అసలు కాదు. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 3.7 ఇవ్వచ్చండి. చాలా బాగుంది సైకాలజికల్గా. అంటే సిద్ధార్థ్ ఒక క్యారెక్టర్ కాదు, మనలో దాగున్న మరో మనిషి అని చెప్పవచ్చు.